మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు. దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషం, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారని విమర్శించారు. ఇక కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలన్నీ కూడా వెళ్ళగొడతాం, ఏమిటి దుర్మార్గ పనులు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తారా అంటారా అంటూ కూడా ఆగ్రహించారు. మత్స్యకారుల పిల్లలకు మెరుగైన 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటాననడం ముమ్మాటికి సైకోయిజమేనని ఎక్స్ వేదికగా మండిపడ్డారు లోకేష్.